మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొనున్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉంటే ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాదవ్ సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. ఈ నెల 19న కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా 18వ తారీఖున సాయంత్రం వస్తున్నట్టుగా తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్. పార్లమెంట్ ఎలక్షన్ సమీపిస్తున్న వేళ బీజేపీ కూడా తన ప్రచారంలో భాగంగా కొంచెం దూకుడు పెంచిందని చెప్పవచ్చు. దానిలో భాగంగానే కేంద్రం సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ కావచ్చు, అప్పుడప్పుడు తెలంగాణ పర్యటన వస్తూ ప్రచారం చేస్తూ తమ వంతు బాధ్యతగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దానిలో భాగంగా నామినేషన్ ప్రక్రియ కూడా త్వరలో రేపు 17 తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. కాబట్టి దీనిలో భాగంగా 17 తర్వాత 19 రోజు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఒకే రోజు వారి పార్లమెంట్ సెగ్మెంట్ లో నామినేషన్ వేయబోతున్నారు. అయితే కేంద్రకు సంబంధించిన పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో నామినేషన్ వేసే సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఇక్కడికి రాబోతున్నారు. ఆయన 18 నైట్ హైదరాబాద్ రాబోతున్నారు. అలాగే 18 నైట్ మర్గాజ్కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఆయన సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో రిటైర్డ్ ఆర్మీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన సమావేశం కాబోతున్నారు. దాని తర్వాత రాజ్భవన్ కానీ లేదంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి లేదా సెంట్రల్ ఫోర్స్ ఉన్నటువంటి ఆఫీస్ లో ఆయన బస చేసే అవకాశం. దాని తర్వాత 19 ఉదయము కిషన్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు సికింద్రాబాద్. ఆ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొనబోతున్నారు. అలాగే ఈ నామినేషన్ ప్రక్రియలో కూడా అంటే 17 స్థానాల్లో ఈ 17 స్థానాల్లో నామినేషన్ వేసే సమయంలో కేంద్రానికి సంబంధించినటువంటి ఎవరైతే బీజేపీ లీడర్స్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్క వ్యక్తి నామినేషన్ వేసే సమయంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నేత అక్కడికి అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, అలాగే బండి సంజయ్ సంబంధించిన నామినేషన్ కావచ్చు, అలాగే ఈటెల రాజన్ సంబంధించిన నామినేషన్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన నామినేషన్ వేసే సమయంలో కేంద్రం నుంచి ఎవరో ఒక నాయకులు ఈ 17 స్థానాలకు వచ్చి అటెండ్ చేయాలని చెప్పేసి బీజేపీ ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానిలో భాగంగానే రాజ్నాథ్ సింగ్ 19 తారీఖు వస్తున్నారు. దీనితో పాటు రేపు ఈ రోజు నుంచి 13, 14, 15 నుంచి కూడా ఈ మండల స్థాయి సమావేశాలు ఏవైతే ఉన్నాయో అది కూడా బీజేపీ కండక్ట్ చేస్తుంది. బూత్ లెవెల్ కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే రేపు 19 తారీఖు వచ్చేటటువంటి నామినేషన్ కి రాజ్నాథ్ సింగ్ హాజరు కాబోతున్నారని చెప్పొచ్చు. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.